హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి వ్లాగ్స్. సాయి అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు అయితే సండే అయితే మేము ఇంకా పొద్దున్నే అయితే ఇంకా చపాతీ అండ్ కాకరకాయ అయితే చేసుకున్నాము. ఇంకా నేనైతే ఇప్పుడైతే ఇంకా చపాతీ అయితే కాలుస్తున్నా. ఇంకా మా అవ్వ అయితే ఇంకా టీ వేడి చేసి అయితే టీ అయితే గ్లాస్లోకి అయితే పోస్తుంది. ఇంకా రాజు అయితే ఇంట్లోకి బయటికి తిరుగుతున్నాడు. నేను వంట చేస్తుంటే ఇంకా మా ఆడపడిచి అయితే మా మరదల పిల్ల అయితే చపాతీ కాలుస్తుంది. నేనైతే ఇంకా చపాతీ అయితే కాలుస్తున్నాను అనమాట. ఇంక ఈరోజు సండే కాబట్టి ఇంకా చికెన్ మటన్ అవేం లేకుండా చపాతీ కాకరకాయ అయితే ఈరోజు సండే అయితే ఇంకా సండే అయితే ఇలా అయితే జరిపేసుకున్నాను అనమాట. ఇంకా చూడండి, మా ఇంటికాడ అయితే మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అనమాట. మా చిన్న పాప ఆడుకుంటుంది, నైషద. ఇంత చిన్నగా ఉంది, ఎంత ఎంత యాక్టింగ్ చేస్తుందని ఇంకా చాలా ముద్దుగా ఉంటుంది అనమాట. చూడండి, ఆ చాటలో ఇద్దరు నిలబడాలని ఎట్లా చేస్తున్నారు. ఇంకా ఇట్లా అయితే ఇంకా నైషదాన్ని అయితే ఇంకా మోక్ష అయితే ఆడిస్తుంది అనమాట. తను చూడండి ఎలా కొడుతుందో, ఎంత చిన్నగా ఉంది, ఎంత కొట్టడానికి ఎంత కసిగా అవుతుంది అని. అసలు రాక్షసి నైషద అంత ముద్దుగా ఆడుకుంటుంది. ఇంకా ఈ పిల్లలు అయితే ఇట్లా అయితే ఆడుకుంటున్నారు. ఇంకా సాయంత్రం వచ్చేసి అయితే నేనైతే ఇంకా పొంగనాలు అయితే వేస్తున్నాను అనమాట. ఇందులోనికి అయితే ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఇంకా సాల్ట్ అవన్నీ వేసి అయితే కలుపుకున్నాను. తర్వాత అందులోనికి అయితే ఇంకా ఎర్ర చట్నీ అయితే టమాటా చట్నీ అయితే చేసినాను అనమాట. ఇప్పుడైతే ఇంకా ప్యాన్ పెట్టి ఇంకా వెయిట్ చేస్తున్నాను ఇంకా గ్యాస్ మీద, ఇంకా పొంగనాలు వేయాలని చెప్పేసి. ఇంకా హీట్ అవ్వలేదు. హీట్ అయిన తర్వాత అయితే ఇంకా వేయాలని ఇంకా సాయంత్రం అయితే ఇంకా వేసుకున్నాను అనమాట పొంగనాలు అయితే. నేనైతే ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట పొంగనాలు వేయడం. ఎప్పుడైనా దోశ ఒక్కటే వేసుకుంటాము. ఇప్పుడైతే ప్యాన్ హీట్ అయ్యింది, అందులోనికి అయితే కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను. చూడండి, అన్నిట్లోకి మాది కొంచెం కెమెరా కొంచెం సరిగ్గా రావట్లేదు అనుకుంటా. ఇప్పుడైతే ఇంకా మొత్తం అందులోనికి అయితే ఇంకా దోశ పిండి అయితే వేస్తున్నాను. మా విలేజ్లో అయితే ఇట్లా సండే వస్తే చాలు ఏదో ఒకటి స్పెషల్ చేసుకొని తింటాం అనమాట. చికెన్ మటన్ కాకోకుండా మేమైతే ఇదేం స్పెషల్ ఏం కాదు, ఇవైతే ఇంకెప్పుడు చేసుకునేటివే. మామూలుగా అయితే అట్లా చేసుకొని తింటాం అనమాట. చూడండి, నేనైతే ఇంకంత అయితే వేస్తాను అనమాట. చిన్న పిల్లలకైతే దోశ కన్నా ఇట్లా వేస్తే బాగా తింటారు. ఇంకా మొత్తం అయితే వేస్తున్నాను. ఎంత టైం పట్టిందో దీనికి, అంటే వేయడానికి టైం పట్టింది కానీ అవి అవ్వడానికి అయితే ఏం టైం పట్టలే, ఒక 5 నిమిషాల్లోనే అయిపోయినాయి అనమాట. దాని మీద అయితే ఇంకొక ప్లేట్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేసుకొని దాని మీద ఇంకా ప్లేట్ వేసుకుంటే ఇంకా అయిపోయి అనమాట. చాలా ఫాస్ట్గా అయినాయి అసలు. ఈరోజు సండే అయితే ఇలా గడిచిపోయిందనమాట. చాలా లేట్ అవుతున్నాయి వీడియోలు తీయడం అయితే. ఇంకెందుకంటే
మా ఆయన అయితే పనికి వెళ్తున్నాడు, ఇంటికాడ ఉండటం లేదు. అందుకోసం అయితే వీలు లేదనమాట మాకు వీడియోస్ తీయడానికి. ఇంకా సండే ఒకటే అయితే వీలు ఉంటుంది, అందుకోసం సండే ఇంకా బ్లాగ్ చేస్తున్నాం. చూడండి ఇట్లా ప్లేట్ అయితే దాని మీద అట్లా పెట్టుకోవాలా. ఒక 5 నిమిషాలు అట్లా పెట్టుకుంటే చాలు అన్నమాట. బాగా చూడండి ఇట్లా బాగా లోపల బాగా ఉడికింటాయి అన్నమాట. చూడండి ఉడక అట్లా అంటేనే వస్తాయి. చాలా బాగా ఉడికినాయి అన్నమాట, బాగా కాలినాయి. చూడండి ఇంకా అన్నీ అయితే ఇటు సైడ్ అయితే అన్నీ అయితే ఇంకా వేసేసుకుంటున్నాను, తిప్పేసుకుంటున్నాను. లోపల బాగా ఉడకాలి కాబట్టి 2 సైడ్లు బాగా కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే అన్నీ తిప్పేసుకోవాలా. మేమైతే ఇంకా చాలా అయితే ఇంకా కలుపుకోలేదు, ఒక 2 సార్లు అయ్యేలాగైతే కలుపుకున్నాం. అంతకుమించి అయితే ఇంకా చేయట్లేదు, ఎందుకంటే ఈరోజు సండే చికెన్ మటన్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇంట్లో ఇంకా ఇది ఈ సాయంత్రం పూట్ల ఊరిక స్నాక్స్ మాదిరి ఊరిక చేసుకొని అయితే తిన్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అయితే ఇంకా నేనైతే అన్నీ ఇట్లా 1 సైడ్కి అయితే అన్నీ తిప్పేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా అన్నీ అయితే ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇంకా బాగా అయినాయి అనమాట అవైతే. కొన్ని కాలాన్ని అయితే నేను మధ్యలోకి వేసి అయితే కొంచెం వేడి చేస్తున్నాను. గ్యాస్ అయితే స్లిమ్లోనే పెట్టినాను, ఎందుకంటే ఇవి ఎక్కువ హై మంట పెడితే మొత్తం అన్నీ మాడిపోతాయి. అందుకోసం అని చెప్పేసి అయితే నేనైతే ఇంకా స్లిమ్లోనే పెట్టేసి అయితే చేస్తున్నాను. ఈ పొంగనాల పెనానికి అయితే ఒక స్పూన్ అయితే వచ్చింటుంది, అది మా దగ్గర అయితే లేదు. అందుకోసం అయితే నేను స్పూన్తో అయితే తీసేస్తున్నాను అన్నీ. చూడండి ఇంక ఇట్లా అయితే నేను అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నా. ఇంకొకసారి అయితే ఇంకా వేస్తామని చెప్పేసి అయితే ఆయిల్ వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇంకా అన్నీ అయితే ఇంకా వేసేసుకున్నాం అనమాట. దాని ఎర్ర చట్నీతో అయితే ఇంకా తినాలని చెప్పేసి టమాటా చట్నీతో ఇంకా అన్నీ పెట్టేసుకున్నాం, సిద్ధంగా చేసుకున్నాం, తింటున్నాం. చాలా వేడిగా ఉన్నాయి. టమాటా చట్నీతో బాగుంటాయి పొంగనాలు మామూలు చట్నీ కంటే. చూడండి చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. ఇంకా నేను మోక్షి ఇంకా తింటూనే ఉన్నాను అనమాట. ఇంకా తినే ఉంటే నాన్ స్టాప్ తింటూనే ఉంటాం. ఇంకా అయితే ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము చెరుకు ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం అనమాట. కరెక్ట్ 5 నిమిషాల్లో ఎవరి చెరుకు అయితే ఫస్ట్ తినేస్తామో వాళ్ళు విన్ అయినట్టు. ఇంకా అందుకోసం చెప్పేసి అయితే నేనైతే ఫాస్ట్గా తింటున్నాను. మా మరదల పిల్ల అయితే ఇంకా తీయడానికి కష్టపడుతుంది అనమాట. నేనైతే తీసేస్తాను, ఎందుకంటే బెట్ వేసుకున్నాం అనమాట. 100 రూపీస్ అంట, ఎవరు ఫాస్ట్గా 5 మినిట్స్లో తినేస్తా అని చెప్పింటే ఇంకా నేనైతే 100 కావాలని చెప్పేసి అయితే ఫాస్ట్గా తినేస్తున్నాను. ఎంత స్మూత్గా మా మరదల పిల్ల తీస్తుంది, అది అంత స్మూత్గా తీసే చెరుకు ఎప్పుడు రాదు, గట్టిగానే తీయాలా. ఇంకా చూడండి ఎంత ఫాస్ట్గా తీస్తున్నాను అసలు. చూడండి ఎవరు విన్ అవుతారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు వీళ్ళు వీడియో తీసేటోళ్ళు అయితే. చాలా కష్టం అంటే చెరుకులు తినడం అంటే, కానీ బాగుంటాయి, కష్టపడితే బాగుంటాయి తినడానికి. ఇంకా మా వీడియోస్కి అయితే మా రెండో మరదల పిల్ల డిస్టర్బ్ చేస్తూనే ఉంది, ఇంట్లోకి బయటికి తిరుక్కుంటూ. ఒక చెరుకే ఇంతసేపు పట్టిందంటే ఇంకా 2-3 చెరుకులతో మేము ఛాలెంజ్ చేసి ఉంటే ఇంకా అంతే. ఇంకా అసలు చాలా కష్టం అబ్బా చెరుకు తిని. చూడండి మా మరదల పిల్ల డిస్టర్బ్ చేస్తూనే ఉంది. చాలా గట్టిగా ఉండనమాట అసలు.
చాలా చాలా కష్టపడుతున్నా నేనైతే. ఇట్లాంటి ఛాలెంజ్లు అయితే నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేసినాను. ఎవరు విన్ అవుతారో చూడాలని చెప్పేసి వీళ్ళైతే ఎదురు చూస్తున్నారు ఇంకా 100 రూపీస్ కోసం. ఈరోజైతే నా పళ్ళు పోయేలాగా ఉన్నాయనుకున్నా. చాలా గట్టిగా ఉన్నాయి చెరుకులు, అసలు పళ్ళతో పీకుతుంటే అసలు ఏమట్టుకు రావట్లే. చూడండి ఎంత కష్టపడుతున్నా. ఇట్లాంటి ఛాలెంజ్లు అప్పుడప్పుడు చేస్తూ ఉండాలన్నమాట, బాగుంటాయి. ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ కూడా చేయాలనుకుంటున్నాం, త్వరలోనే చేస్తాం. బట్ చాలా కష్టం అండి చెరుకు తినడం అయితే. అసలు నేను మామూలుగా అయితే అసలు చెరుకులే తినను, వీడియో కోసం అని చెప్పేసి తింటున్నా. చూడండి ఎట్లా పీకుతాను. ఈరోజు నా పళ్ళు ఉంటాయో ఉండవో నాకే అర్థం కావట్లా, అట్లా పీకేస్తాను అనమాట. ఇప్పుడైతే మా అవ్వ డిస్టర్బ్ చేస్తుంది. చూడండి ఇంకా మేమైతే ఆపలేదన్నమాట, ఇంకా తింటూనే ఉన్నాం. ఎవరైనా అడ్డం రాని అని చెప్పేసి వీడియోకి ఎంత ఫాస్ట్గా తినేసినామో చూడండి. ఇంకా మా ఆడబిడ్డ ఇంకా తోలు తీస్తానే ఉంది. చూడండి ఇంకైతే 5 minutes అయిపోయింది. ఇంక ఇద్దరం అయితే ఇంకా చెరుకులు అయితే